మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన సీఎం గారు ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తానని చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది విద్యార్థి లోకానికి, నిరుద్యోగ యువతకి, సమాజం అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళకి శుభసూచకం మొదటి సంతకం అనేటువంటిది. ఏదైతే ఈ సమాజంలో విద్య, వైద్య అనేటువంటి దాని మీద ఏ ప్రభుత్వం అయితే దృష్టి సారిస్తుందో ఆ సమాజం అభివృద్ధిలోకి వచ్చేటువంటిది వాస్తవం. ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులు అనేటప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం 94లో కావచ్చు, ఎన్టీ రామారావు గారు మొదట 89లో కావచ్చు, 96లో కావచ్చు, 98 కానీ ప్రతిసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఉపాధ్యాయులకి గౌరవము, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే దురదృష్టకాలం ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాల కాలంలో మెగా డిఎస్ చేస్తారని ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయక చివరిలో తూతు మంత్రంగా ఒక 6000 పోస్టులు విధులిచ్చి అది కూడా సక్రమంగా భర్తీ చేయకుండా విఫలం చెందినటువంటి ప్రభుత్వం. అంతేకాకుండా జీవో నెంబర్ 117 తీసుకొచ్చి పాఠశాలల విలీనం పేరుతోటి అనేక ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేసి నిరుద్యోగ యువతకి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి ప్రభుత్వం మొదటి సంతకం చెప్పిన విధంగానే ఎన్నికల హామీల్లో భాగంగా మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తా అన్నప్పుడు నిరుద్యోగ యువతకి, సమాజ అభివృద్ధిని కాంక్షించే వరకు ప్రతి ఒక్కరికి కూడా సంతోషం, అభినందిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలో 1-2 క్లాసులు మాత్రం ఉంచి 3, 4, 5 క్లాసులు హై స్కూల్స్ పంపినందువల్ల అక్కడ పాఠశాలలో సింగిల్ టీచర్స్ అయినందువల్ల అక్కడ ప్రారంభంలోనే 1-2 క్లాసులు అయ్యారు, పిల్లలు తక్కువ మంది ఉండటం, సింగిల్ టీచర్ కావటం వల్ల అక్కడ పోస్టులు కూడా ఎక్కువ పోవటం జరిగింది. ఈ గత 5 సంవత్సరాల్లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోగా ఉన్న పోస్టులను కూడా రద్దు చేసేదానికి అనేక రకాలైనటువంటి పద్ధతులు అవలంబించి ఉన్న పోస్టులను కూడా రద్దు చేసి గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థని చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ తొలి సంతకం మెగా డిఎస్సి పెట్టి ఇటు నిరుద్యోగులైనటువంటి బీఈడి చదివినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగవసతి కల్పించడం, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఈ సింగిల్ టీచర్స్ పోస్టుల స్థానంలో 2వ పోస్టులు భర్తీ చేస్తే ఇంకా విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని నా అభిప్రాయం. బాయ్స్ హై స్కూల్లో సైన్స్ అసిస్టెంట్గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఇది నిరుద్యోగ యువతకి, సమాజానికి గొప్ప వరం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ నిరుద్యోగ లోకము ఈరోజు ఆనందంతో మునిగిపోతా ఉంది. తర్వాత ఎక్కువగా డిఎస్సీలన్నీ కూడా 94 డిఎస్సి కానీ, 96 కానీ, 98 డిఎస్సీలన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్లోనే ఇవ్వడం జరిగింది. మేము కూడా 94 డిఎస్సిలోనే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. తర్వాత టీడీపీ గవర్నమెంట్లోనే టీచర్స్ అందరికి కూడా 42% ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఉపాధ్యాయ వర్గాన్ని మొత్తం కూడా వాళ్ళు సంతోషపరచడం జరిగింది. అలాగే మరి మంచి మెరుగైన పిఆర్సీ కూడా ఇస్తానన్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భాన మా ఉపాధ్యాయుల తరపున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ ప్రభుత్వం అయితే విద్య మీద, వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తుందో ఆ ప్రభుత్వము, ఆ రాష్ట్రము, ఆ తర్వాత ఆ సమాజము, ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక ఈ టీడీపీ గవర్నమెంట్లోనే అది జరుగుతూ ఉంది. ఈ అందరికి కూడా దీనికి మనం సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు సందాని భాష సార్. చెప్పండి సార్, డిఎస్సి పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా శుభపరిణామం సార్. నిరుద్యోగులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి వరం లాంటిది. ఇది ఒక మంచి వరం అన్నమాట. మరి ఈరోజు 16,000 చిల్లర పోస్టులు అంటే ఇది మామూలు విషయం కాదు. మెగా డిఎస్ అంటే ఇట్లా ఉండాలి. సో ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఇదే సందర్భంలో మాకు కూడా ఈ పిఆర్సీ కూడా బాగా ఆశాజనకంగా ఆనందదాయకంగా ఉండాలని మేము కూడా ఆకాంక్షిస్తూ ఇది సరే, ఇది మనకు చంద్రబాబు నాయుడు గారు మనకు ఇది మంచి అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించారు. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? శ్రీనివాసరావు,
జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పీడీ మాస్టర్ని. ఇప్పుడు నూతనంగా వదులుతున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా అద్భుతమైనటువంటి పరిణామం అండి. అసలు తెలుగుదేశం పార్టీ అంటే బ్రాండ్ అంబాసిడర్ డిఎస్సికి 1985, 86, 89, 94, 96, 98, 99, 2000, 2001-2లో మొత్తం డిఎస్సీలన్నీ తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే తర్వాత అసలు దాదాపు 95% ఉపాధ్యాయులు ఈ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సిలోనే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అందువల్ల అసలు చాలా అదృష్టం అసలు. ఎందుకంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత డిఎస్సి పెడితే అసలు ఆ సంవత్సరానికి వచ్చే సంక్రాంతి కంటే ఇది పెద్ద సంక్రాంతి. ఎందుకంటే టీచర్ పోస్టులు ఫిలప్ చేయకపోతే విద్యా వ్యవస్థ తగ్గిపోతుంది. అందరినీ తీసుకొచ్చి ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళందరినీ హై స్కూల్లో వేస్తే ఇక ఆడ అయ్యవారులందరూ పోయారు. పోయిన తర్వాత ఇక ఏమవుతుంది, స్కూల్స్ దెబ్బతినిపోతుంది. అందువల్ల ఏదో అమ్మఒడి ఇస్తున్నాను మేము మళ్ళీ డెవలప్ చేసి ఉంటే కాదు, గోడలకు రంగులు వేసి బాత్రూమ్లు పెడితే కాదు. డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ బాగుండాలి, స్కూల్స్ బాగా డెవలప్ కావాలంటే పిల్లలందరూ మా స్కూల్కి రావాలి, అభివృద్ధి జరగాలంటే ఈ టీచర్స్ మంచిగా ఉండాలి. టీచర్స్ ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో అదే మంచి సమాజం. టీచర్ని ఎవరైతే దుర్భాషలాడి ఇబ్బందులు పెడతారో అది రాణించదు. ఆ ప్రభుత్వాలు కావచ్చు, మనుషులు కావచ్చు. ఇలా టీచర్లకి అంత ఉన్నతమైన స్థానం ఇలా సమాజంలో ఉంది, ఇంకా ఉంది. ఎవరైతే గౌరవించరో వాళ్ళు దెబ్బతినాల్సిందే. అందులో 5 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులను పట్టించుకోవాలా. ఈవెన్ డిఎస్ఏ కాదు, ఏమి ఇచ్చారండి 5 సంవత్సరాల్లో? డిఏలు ఉన్నాయా? డిఏలు లేవు, టీఆర్సీలు లేవు, ఏముండే టీచర్లు సంగనాకిపోయారు. అందుకని మనసులో ఉన్నదంతా వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ రూపంలో, ఓట్ల రూపంలో ప్రభుత్వాన్ని కింద పడేసే పరిస్థితికి వచ్చేసారు. ఎంప్లాయీస్ భలే ఖర్చు సాధించారు. అందువల్ల దాంట్లో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి మేధావి వర్గం. ఒక ఎంప్లాయీ అంటే, ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక బయట 100 మందితో సమానం. ఎందుకంటే ఇతను ఎడ్యుకేట్ చేసేది, జనాలకి విషయాలన్నీ తెలియజేసేది ఇతను, ప్రభుత్వంలో ఏం జరుగుతుందని తెలియజేసేది ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయుడిని మనం బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజానికి, ప్రభుత్వాలకి ఉంది. ఎప్పుడైతే మమ్మల్ని దూరం చేసుకుంటారో, మమ్మల్ని ఇబ్బందులు పెడతారో అది వాళ్ళకి ఇబ్బందిగానే మారిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం గవర్నమెంట్ త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. దీనిపైన మీరు విద్యార్థులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మెగా డిఎస్సి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ఒకే ఒక సోర్సెస్ ఉపాధ్యాయ పోస్టులు. ఆ ఉపాధ్యాయ పోస్టుల కోసం 6 లక్షల మంది విద్యార్థులు బీఈడీ తీర్చి చేసి అల్లాడిపోతా ఉన్నారు 5 ఏళ్ళ నుంచి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నప్పుడు చూశారు 5 సంవత్సరాల గవర్నమెంట్లో వేస్తారని ఆ నమ్మకాలు సల్లగిల్లి ఏం చేయాలా నిరుత్సాహపరుస్తున్న పరిస్థితిలో నేనున్నానంటూ మెగా డిఎస్సి వస్తుందంటూ ఎప్పుడు చెప్పారో ఈ 6 లక్షల మంది నిరుద్యోగులు ఒక్కసారిగా ఆశలు చిగురించి అటువైపు మళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఇచ్చింది. రెండు, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అనేది చాలా గగనమైన సమయంలో ఉద్యోగాలు, అందులో గురువులను నియమించడం అనేది ఏ ప్రభుత్వానికైనా అవసరం, మేధస్సుది. దీన్ని నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు దేశం మొత్తం మీద. 2, ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ మహేశ్వర. అటువంటి గురువును తీసుకెళ్లి బ్రాందీ షాప్ కాడ కాపలా పెట్టినప్పుడు ఆ గురువు ఏం మాట్లాడతారు పిల్లల దగ్గర? ఇది ఫస్ట్ చేసిన తప్పుగా మేము భావిస్తున్నాం. రెండోసారి ఒక మంత్రి స్థాయిలో ఉండి అవసరమైతే కాళ్ళు పట్టుకోవాలి అనే పదం ఉపాధ్యాయులతో వాడటం అనేది సమంజసంగా అనిపించలేదు ఉపాధ్యాయ లోకానికి. ఈ 2 ఆత్మగౌరవం సంబంధించింది కాబట్టి ఈ ఉపాధ్యాయ లోకం మొత్తం ఈ డిఎస్సితో అండగా చేసుకునే పరిస్థితి ఏర్పడిన నిరుద్యోగులందరూ కూడా కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టి 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోయిన విద్యార్థి లోకం అంతా కూడా ఎప్పుడైతే మెగా డిఎస్ అన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆ విద్యార్థులు 6 లక్షల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, నిరుద్యోగులు కలిసి ఈ ప్రభుత్వం వస్తే మనకి మేలు జరుగుద్దనే ఉద్దేశంతో వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరినీ కూడా మలపటం వల్ల ఈ పరిస్థితి ఈరోజు సునామీ లాగా బాబు గారు గెలవడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు చిత్తా వెంకటేశ్వర్లు, ఇక్కడ తెలుగు ఉపాధ్యాయుడిని. ఓకే సార్, మన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేయబోతున్న డిఎస్సి నోటిఫికేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సార్, ఈ రోజు నిరుద్యోగులు ఎంతో మంది, చాలా మంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలు ఫలించి చంద్రబాబు నాయుడు గారు
16,347 పోస్టులు వేశారు. ఈ రోజు నిరుద్యోగులంతా కూడా ఉత్సాహంతో ఉరుకులు వేస్తూ రేపటి నుంచి ఆ ఉద్యోగం కోసం కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఉద్యోగులుగా తయారు కావాలని ఆలోచనతోటే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డిఎస్ ని ప్రకటించడం జరిగింది. తర్వాత ఎంతో మంది ఈ ఉపాధ్యాయులుగా పనిచేసే వాళ్ళు కూడా 90% చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఉపాధ్యాయులు మేమందరం కూడా దానికి చాలా ఆనందపడుతూ అధికారంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్ని బాగు చేయాలని, ఉపాధ్యాయ లోకాన్ని బాగు చేయాలని, విద్యార్థులందరినీ కూడా పేద విద్యార్థులను కూడా మంచి ఆలోచనతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయి ఉన్న విద్యార్థులకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు చెప్తారు? ఓకే, టెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు డిఎస్కి ప్రిపేర్ కావాలంటే 1 to 8th వరకు సిలబస్ కంప్లీట్ గా చదువుకొని వాళ్ళు జనరల్ నాలెడ్జ్ లో పట్టు సాధించేసి ఉద్యోగంలో స్థిరపడాలంటే అన్ని బుక్స్ ని, అకాడమిక్ బుక్స్ ని తరువుగా చదువుకుంటే వాళ్ళు డిఎస్సిలో సక్సెస్ అయ్యి టెట్ లో ఉన్నటువంటి సిలబస్ కొంత భాగం ఈ డిఎస్సిలో ఉంటది. అందువల్ల టెట్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ ఈ డిఎస్సి కూడా మంచి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. నమస్తే, మీ పేరు? నా పేరు తొట్టిపూడి సుబ్బారావు. నేను టీఆర్ పొద్దున కళాశాలలో పీడీగా వర్క్ చేస్తున్నానండి. ఓకే సార్, ప్రస్తుతం గవర్నమెంట్ డిఎస్సి పై నోటిఫికేషన్ విడుదల చేస్తానని ప్రకటించింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎంతో మంది నిరుద్యోగులు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారండి. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది. పోయిన గవర్నమెంట్ లో కూడా ప్రతి జనవరి నెలలో జాబ్ కార్డు రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ ఆ జాబ్ కార్డు రిలీజ్ చేయలేదు. దాని కారణంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసము వెయిట్ చేస్తున్నారండి. కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ లో మెగా డిఎస్సిని వారు తొలి సంతకం పెడతామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తొలి సంతకం కూడా పెట్టడం జరిగింది. ఈ డిఎస్సిలో సుమారు 20,000 పోస్టులు చెప్పేసి మనకు అప్పట్లో ఒక వార్త వచ్చింది. కానీ 20,000 పోస్టులు కాకుండా సుమారుగా 13 నుంచి 15,000 పోస్టులు ఈ మెగా డిఎస్సిలో రాబోతున్నాయి. సుమారుగా 13 నుంచి 15,000 రాబోతున్నాయి. మరి ఈ పోస్టుల్లో మరి డిఎస్సి మరి ప్రిపేర్ అయ్యి చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను నిరుద్యోగులు కోరుకుంటున్నాను. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రమణయ్య. ఓకే సార్, మన నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీదే చేయడం జరిగింది. దీనికి మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషకరమైన విషయం. ఇట్లా బిఈడి పూర్తి చేసి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ వీళ్ళందరికి కూడా చాలా మంచి శుభవార్త ఇది. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఈ టెస్ట్ రాసి ఈ యొక్క టీచర్ పోస్టులోకి ఎప్పుడెప్పుడు మనం వెళ్దామని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది మంచి శుభవార్త లాగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? విద్యార్థులు దీనివల్ల ఏంటంటే సఫిషియెంట్ గా టీచర్స్ ఉండడం వల్ల వాళ్ళకి విద్య సరైన రీతిలో అందే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు తగిన విధంగా ఉపాధ్యాయులు ఉండడం వల్ల వాళ్ళకి విద్యలో సరైన పూర్తి అభివృద్ధి పరంగా ఉండే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.